కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా రేవంత్ రెడ్డి సర్కారు ముందుకు సాగుతుందని మార్కెట్ కమిటీ చైర్మన్ చెరుకు విజయరెడ్డి పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా తోగుట మండలంలోని స్థానిక గెస్ట్ హౌస్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజాప్రభుత్వంలో ప్రజలందరికీ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను అందించడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అహర్నిశలు కృషి చేయడం జరుగుతుందన్నారు. రాష్ట్రంలో నేడు 500 పైచిలకు బస్సులను మహిళా సంఘాల గ్రూపులకు అందజేయడం చాలా సంతోషకరమన్నారు. మహిళా సంఘాల గ్రూపులకు నేరుగా ప్రతి నెల 69,000 రూపాయలను ఆర్టీసీ జమ చేయడం జరుగుతుందన్నారు. ప్రభుత్వం నుండి 30 లక్షల రూపాయల నిధులు మహిళా సంఘాల ద్వారా 6 లక్షల రూపాయలతో బస్సులను కొనుగోలు చేయడం జరిగిందన్నారు. రాష్ట్రంలోని 500 పైచిలకు బస్సులను ఈరోజు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈరోజు మా తోట మండలానికి కూడా బస్సు రావడం సంతోషకరమైన విషయం. ఈ బస్సుకు గవర్నమెంట్ నుంచి 30 లక్షలు, మండల సమైక్య నుంచి 6 లక్షలు ఇవ్వడం వల్ల ఈరోజు బస్సుకు మన సిద్దిపేట డిపోలో పెట్టి మన మహిళా సంఘానికి ఎవ్రీ మంత్ నెలకు 69,400 రూపాయలు మండల సమైక్యలో జమ కావడం జరుగుతుంది. దీనివల్ల మహిళలు ఎంతో అభివృద్ధి చెందాలని రేవంత్ రెడ్డి గారి సర్కారు ఈరోజు ముందు చూపుతోని మహిళలను లక్షాది కోట్ల అధికారులుగా చేయాలని కృతనిశ్చయంతో చేసినందుకు రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు.